मरकज़ी हुकूमत की जानिब से मौजूदा नए सीड बिल 2025 में किसानों और डीलरों से मुताल्लिक़ कई अहम नुकात शामिल किए जा रहे हैं। इसी सिलसिले में आदिलाबाद ज़िले के तमाम आगरू डीलरों ने मुत्तहिद होकर अपनी तजावीज़ और ज़रूरी तरमीमात पर मुश्तमिल एक तफसीली मकतूब तैयार करके रजिस्टर्ड पोस्ट के ज़रिए वजारत ज़राअत हुकूमत हिंद को रवाना किया। डीलरों ने इस मौके पर कहा कि आदिलाबाद ज़िले के किसान मौजूदा मसूदे कानून में शामिल बाज़ शक़ों की वजह से नुकसान का सामना कर सकते हैं। लिहाजा यहाँ की ज़रूरी सूरत हाल को मद्देनज़र रखते हुए किसानों के नुकसान के अजाले से मुताल्लिक़ दफ़ात में ज़रूरी तब्दीलियाँ करना निहायत ज़रूरी है। उन्होंने मुतालबा किया कि मौजूदा बिल में ऐसी दफ़ात शामिल की जाए जो किसानों को फ़ायदा पहुँचाएँ और इनके मफादात का मौसर तहफ़्फ़ुज़ कर सके। కేంద్రం తెచ్చిన సీడ్ బిల్లు ఇంతకుముందు మనకు 1966లో యాక్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీడ్ యాక్ట్ లేదు. ఇప్పుడు 25లో చేస్తున్నారు, 2025లో. దాంట్లో రైతులకు శ్రేయస్సు కొరకు చేసిన సవరణలు కొన్ని లేవు. మా డీలర్లకు కూడా సంబంధించినవి అసలే లేవు కనుక మేము దాన్ని కోరుతూ సవరణలు కోరటానికి ముసాయిదా పంపించారు. ఆ ముసాయిదాని సవరణ చేయాలని చెప్పేసి మేము రైతు క్షేమాన్ని కోరుకుంటూ డీలర్ల వెల్ఫేర్ కోసం ఆలోచించి మేము ఇప్పుడు అందరికీ గవర్నమెంట్కు మేము బిల్లు సవరణ కొరకు మేము పంపేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదన్నా కాంపన్సేషన్ అలా రైతుకి ఏమైనా నష్టపడ్డది అనుకోండి, దానిలో కాంపన్సేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు. ముందు చట్టాల్లో కూడా చాలా అయింది. హెక్టార్కు 2000 రూపాయలు, డ్రైలా ఇరిగేషన్లో 5000 ఉండే. అది రైతుకు నామమాత్రమే, 800 ఎకరానికి సరిపోదు. అందుకే మినిమం ఎకరానికి 10,000 రూపాయలు కోరుతూ తర్వాత ఈ కంపెనీ సీల్డ్ ప్యాకెట్లు పంపిస్తుంది. ఆ సీల్డ్ ప్యాకెట్లు పంపించిన కంపెనీ ఏమన్నా సబ్స్టాండర్డ్ వచ్చింది అనుకోండి, దాంట్లో మా డీలర్ని టార్గెట్ చేస్తూ A1గా మా డీలర్లను పెడుతున్నారు. ఈ డీలర్కు సంబంధించింది కాదు. కంపెనీ సీల్ ప్యాకెట్ అమ్మినప్పుడు కంపెనీ మీద చర్య తీసుకోవాలి, మమ్మల్ని విట్నెస్ కిందనే పెట్టాలి. అది మా కోరిక.